ఉంటుందో. ఏమైతే కోరుకుంటుందో అలాగా అన్నీ కాడ అలాగే చేసేవాడిని. అంటే పూజలు చేసే దగ్గరికి వెళ్ళేవాడిని, భయంకరంగా కళ్ళు దగ్గర నుంచి అన్నీ తాగుతూ ఉండేవాడిని. అంతేకాకుండా రోజుకొచ్చి ఆ కళ్ళు గిల్లు కాకుండా రోజుకొచ్చి 3,250 రూపాయలు తాగుతున్న వ్యక్తిని నేను. నా జాబే 1,15,000 రూపాయల జాబు నాది. ఆ 1,15,000 కాడ ఈ తాగిడికే పెట్టేసేవాడిని. ఇంట్లో మాత్రం ఒక 5,000 అంతా ఇచ్చేవాడిని ఏమో, మిగతాదంతది కాడ ఏం చేసుకోండమ్మా. ఈరోజు అలాంటి వాళ్ళు ప్రతి గ్రామంలో ఉంటారు. ఆమెన్, అవునా కదా? ఎందుకు ఈ సాక్ష్యం చెప్పాలని ఆశపడతానంటే, తాగుడు వల్ల ఏం జరుగుతుంది ఇంట్లో, తాగుడు వల్ల ఇంట్లో ఏమి కోల్పోతాం, దానివల్ల ఏ విధంగా మనము దేవునికి దూరం అయిపోతాం అనేది చెప్పాలని నా ఆశ. ఎందుకంటే నన్ను మార్చిన దేవుడు ఈ కందుగూడెంలో కాడ ఎవరో ఒకరిని మార్చి నన్ను సాక్షిగా నిలబెట్టినట్టు ఆరిని కాడ నిలబెట్టునుగాక. ఆమేన్. ఈ సంఘంలో ఉండొచ్చు, లేకపోతే ఈ దూర శబ్దం ద్వారా ఎక్కడొకటి ఖచ్చితంగా వింటారు. మీరంటే ఇక్కడికి వచ్చి చప్పట్లు కొట్టాలా, మేమేం చెప్తున్నా జాగ్రత్తగా వినాలా, అన్నీ మీరు మమ్మల్ని అబ్జర్వేషన్ చేస్తారు. కానీ బయట ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ సేవకుడు ఎవరో వచ్చాడు, కొత్త స్వరం వినబడుతుంది, అసలు ఏం చెప్తాడా, ఏ దేవుడి గురించి చెప్తాడా, ఎవరిని ఏం తిడతాడా అని ఏం చేస్తారు, శ్రద్ధగా మీకన్నా శ్రద్ధగా వాళ్ళు వింటారు. కాబట్టి ఈ దూర శబ్దం ద్వారా ఉన్న వాళ్ళకైనా ఎక్కువ ఉన్న వాళ్ళకైనా నా దేవుడు చెప్తున్న ఒకటే మాట, ఏ తాగుడైతే తాగానో ఆ తాగుడి వల్ల ఏమి లేదంటే మా ఇంట్లో మొదటగా ఏమవుతుందంటే సమాధానము ఉంటుందా. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏమవుతామంటే అప్పులు అవుతాం. ఇంకా త్వరలో వస్తుంది. మనం క్రైస్తవులం అయినప్పటికీ కాడ మనం ఎక్కడికి వెళ్తామంటే కోడి పందాలకి వెళ్తాం. దేనికి వెళ్తాం? కోడి పందాలకి వెళ్ళి అక్కడ తాగి అప్పులు చేసి ఇంట్లో మీ మెల్లో ఉన్న పూసలు తీసి ఏం చేస్తారు అమ్మా చెప్పండి రా, ఖచ్చితంగా తాకాడ పెడతారు. కానీ నేను అంటాను, అది శాశ్వతము కానే కాదు. నీవు దేవుడు ఎందుకు ఈ లోకంలోనికి ఇంకా 2025 సంవత్సరం ఈ జనవరి 5వ తారీఖు ఈ 12 గంటల వరకు ఇంకా సజ్జుడికి ఎందుకు నిలబెట్టాడంటే నీ ఇష్టానుసారంగా జీవించటానికి కాదు. హల్లెలూయా. ఎందుకో తెలుసా, 2019లో ఈ ఆకిడు ప్రాంతానికి మేము వచ్చాం. 2020లో ఏమొచ్చింది అమ్మా చెప్పండిరా, కరోనా వచ్చి అందరిని కాడ కాటేసి వెళ్ళిపోయింది. కొన్ని కోట్ల మంది ఏమైపోయారంటే చనిపోయారు, అవునా? కానీ నిన్ను ఇంకా దేవుడు ఎందుకు సజీవుడిగా ఉంచి ఆయన మందిరంలో కూర్చోబెట్టాడు? ఈ స్వరం బయట ఉండి ఎందుకు విన్నావో తెలుసా? నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించకుండా యెషయా 65:2 ప్రకారము ఆయన రెక్కల కిందకి వస్తావని. ఆమేన్. ఎక్కడికి వస్తావని ఏముంది చదవండి, తమకు లోబడి ప్రజల కోసము దినమల్లన దేవుడు చేతులు చాచు. ఎందుకని? నీవు ఇంకా నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు కాబట్టి, ఇంకా నీ ఇష్టానుసారంగా తాగుతున్నావు కాబట్టి, ఇంకా నీ ఇష్టానుసారంగా ఈ లోక సంబంధమైన వాటిని ఎంటాడుతూ వెళుతూ ఏది సత్యమో ఏది అసత్యమో తెలియకుండా నువ్వు వెళుతున్నావు కాబట్టి నిజమైన సత్యము తెలియడానికి ఆయన చేతులు చాచే ఉంచాడు. హల్లెలూయా. నేను గడిచిన 30వ తారీఖున సమతారంలో క్రిస్మస్ చేసినప్పుడు చెప్పా ఒక మాట, ఆ దేవుడు తెల్ల దేవుడు కాదు. హల్లెలూయా. ఆ దేవుడు తెల్ల దేవుడు కాదు, తక్కువ కులం దేవుడు కాదు, ఆయన అందరినీ ప్రేమించే దేవుడు. ఆమేన్. మరి నేను అయ్యప్ప స్వామి వాళ్ళేసి నేను కొండపైకి వెళ్ళి 7 ముళ్ళు 7 ముళ్ళు ఇచ్చి కిందకు వచ్చి పంబాలో తాగేసిన వ్యక్తిని. హల్లెలూయా. మరి నేను కనుక ఆయన కులాన్ని మతాన్ని ప్రేమిస్తే అయ్యప్ప స్వామి నన్ను దేవుడు క్షమించేవాడు కాదు, అవునా కాదా? కానీ దేవుడు ఎటువంటి దేవుడు అంటే నిన్ను నన్ను ప్రేమించే దేవుడు. ఆమేన్. అందుకే ఈ లోకానికి ఆయన ఎలాగొచ్చాడంటే రక్షకుడిగా వచ్చేసాడు. హల్లెలూయా. మన పండగలు చేసేసుకున్నాం. మనం ఏం చేసేసాం? పండగలు చేసేసాం. క్రిస్మస్ అయిపోయింది, జనవరి అయిపోయింది. కానీ ఈరోజు దేవుడు ఒక అద్భుతమైన ప్రవచనాత్మకంగా దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ఆమేన్.
హల్లెలూయా. మరి ఆ విధంగా జీవించిన నేను నా దేవుడు ఏం చేశాడు, నన్ను ప్రేమించి ఆయన బిడ్డగా నన్ను మార్చుకున్నాడు. హల్లెలూయా. నేను అంటున్నాను, ఇక్కడ చూసినా, ఈ లైవ్లో చూసినా, లేకపోతే ఈ దూర శబ్దం ఎవరుంటున్నా, ఈయన అందరినీ ప్రేమించే దేవుడు. ఆమేన్. ఎందుకో తెలుసా, బైబిల్ స్పష్టంగా రాస్తుంది ఏమనంటే, అపోస్తలుడు పౌలు ఆయన అభిషేకిస్తున్నప్పుడు, ఆయన చెబుతున్నప్పుడు వారికి కాకుండా ఆ తర్వాత అక్కడ ఉన్న వారందరి మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడిని ఇచ్చాడా లేదా? అంటే ఒక్కరినే ప్రేమించే దేవుడు అంటే కాదు, అందరినీ ప్రేమించే దేవుడు. హల్లెలూయా. అందుకు నీవు ఈ దూర శబ్దం ద్వారా కానీ నీవు కూడా ఇప్పుడే ఈరోజు నీవు ఒకవేళ మందిరానికి వస్తే నీవు ఒక్కటే కనుక్కోవాలా, ఈ దేవుడు ఎందుకు వచ్చాడంటే లోకమును ప్రేమించడానికి వచ్చాడు. ఆమేన్. చెప్పలు కూడా దేవుని మహిమపడదామా? హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే నేను పాత జీవితంలో జీవించినప్పుడు ఇదిగో ఈ మొక్కుబడి చేసుకుంటే, ఈ మొక్కుబడి చేయకపోతే ఇదిగో ఇది వచ్చేసి నన్ను బింపద పెడతాదని నేను ఆలోచన చేసేవాడిని. కానీ ఈ దేవుడు ఎందుకు వచ్చాడో తెలుసా? యోహాను 3:16-17 ప్రకారం ఏమంటాడు? శిక్షించడానికి రాలేదు, రక్షించడానికి వచ్చాడు. ఆమేన్. నీ పూజలు కోరుకోడు, నీ బలులు కోరుకోడు, నీ అర్పణలు కోరుకోడు. కానీ నా దేవుడు ఏం కోరుకుంటాడంటే నీ హృదయాన్ని. ఆమేన్. ఏం కోరుకుంటాడు? నా హృదయాన్ని కోరుకుంటాడు. ఎందుకో తెలుసా? ఇక్కడ నేను మాట్లాడేది ఏ డిటిహెచ్ఓ బీటీహెచ్ఓ ఎక్కడో ట్రైనింగ్కి వెళ్ళిన వ్యక్తిని కాదు. డైరెక్ట్ దేవుడు నాకు ఏ స్వరమే తినిపిస్తాడో ఆ స్వరంతో మీతో మాట్లాడతాడు అంతే. హల్లెలూయా. ఎందుకో తెలుసు, ఈరోజు మా పెళ్లి రోజు. ఏ రోజు? ఉదయకాలం నా సర్వీస్ జరిగించుకున్నాను. పాస్టమ్ గారు ఆల్రెడీ బొమ్మరెడ్డి వారికి ఆకివిడిలో వాక్యం చెప్తున్నారు. మా పాస్టమ్ గారు అన్నారు, పెళ్లి రోజు నువ్వు ఎక్కడ ఉండాలా? నాతో ఉండాలి కదా. ఎవరికైనా ఆశ ఉంటుంది, అవునా కాదమ్మా? ఉంటుంది, అవునా కదా? కానీ ఇక్కడికి ఎందుకు 11 గంటలకు సమయం ఇచ్చినప్పుడు 10:55 ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, దేవుడికి ఇచ్చిన సమయాన్ని నేను ముందుగా ఉండాలి 5 నిమిషాలు. హల్లెలూయా. రెండోది ఏంటో తెలుసా? ఈ సాక్ష్యము ద్వారా ఒక ఆత్మనైనా, అందుకే కీర్తన 40:8 దేవా నీ చిత్తము చేయుట నాకు సంతోషం. ఏంటంట? ఆయన చిత్తం ఏంటి అసలు? ఆయన చిత్తం ఏంటి? యోహాను సువార్త 6:39 అంటాడు, ఆయన చిత్తం ఏంటో తెలుసా? అయ్యా ఇదిగో నా చిత్తము నెరవేర్చుకోవడం లేదు, నా తండ్రి చిత్తమును నేను నెరవేర్చుకోవడం ఈ లోకానికి వచ్చాను. ఎక్కడి నుంచి వచ్చేసాడు? పరలోకం నుండి కిందకి దిగి వచ్చేసాడు. ఎవరి గర్భంలోకి? మరియమ్మ గర్భంలోకి. ఎందుకు? లోక 19:10 అంటాడు, నశించిన వారిని ఎదిగి రక్షించడానికి. హల్లెలూయా. ఒకప్పుడు నేను ఏమైపోయాను? నశించిపోయాను. ఈ లోకానుసారంగా జీవించిన వ్యక్తిని, భార్యను ప్రేమించే వ్యక్తిని కాదు, భార్యను హింసించే వ్యక్తిని, తాగి ఇష్టానుసారంగా కొట్టిన వ్యక్తిని, ఆమెని అందరూ ప్రేమించేవారేమో కానీ నేను మాత్రం ప్రేమించేవాను కాదు. ఈ లోకానుసారంగా అమ్మాయిలతో తిరిగిన వ్యక్తిని. హల్లెలూయా. నా సుఖము నా సంతోషం చూసుకునేవి కానీ నన్ను పెళ్లి చేసుకొని నా కొరకు హైదరాబాద్ వచ్చిన ఆమెను మాత్రం ప్రేమించేవాను కాదు. ఈరోజు చాలామంది కాడ బాయ్స్ అలాగే ఉన్నారు. హల్లెలూయా. ఇంట్లో పిల్లని ప్రేమించను కానీ బయట ఆమెను మాత్రం బాగా, అవునా కాదా అమ్మ? చెప్పండి రా. స్త్రీలు కూడా ఎలా ఉన్నారు? ఇంట్లో భర్తను ప్రేమించరు కానీ ఉల్లిపాయలోని మాత్రం ఏమంటారు? యావండి అని అంటారు. ఏంటంటే ఏమంటారు? ఇంట్లోని మాత్రం యారా అంటావు. ఏమంటావు? ఇంట్లోని ఏమంటావు? యారా అంటావు. కానీ ఉల్లిపాయలోని మాత్రం యావండి అంటావు. అంటే నేను చెప్పేది ఎందుకు ఈ మాటలంటే, నీవు ఈరోజు ఒక నూతన హృదయం రావాలా. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడున్న వాళ్ళందరి గురించి దేవుడికి తెలుసు. అందుకే చూడండి, సామెతల గ్రంథంలో 5:21 ఏముంటుంది చూడండి. సామెతల గ్రంథము 5:21 నరుని మార్గములను యెహోవా ఎరుగును, వారి నడతలన్నిటిని ఎవరు గుర్తిస్తాడు? ఖచ్చితంగా నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు నువ్వు ఎలా వచ్చావో, రాత్రి ఏం చేసావో, నేనేం చేశానో, ఈ లోకంలో ప్రజలు ఏం చేశారో ఎవరు ఎరుగుతారు? నీ భార్యకు తెలిగిపోవచ్చు. నువ్వు ఆకిడి వెళ్ళి ఏం చేసి వచ్చావో, ఏ బార్లో కూర్చున్నావో, ఎవరితో మందు తాగావో, ఎవరితో ఫోన్లో మాట్లాడావో, ఎవరితో చాటింగ్ చేసావో. ఫోన్లు ఆపేస్తాను ఇక్కడ ప్లీజ్. కొంచెం ఫోన్ బైబిల్ ఇచ్చుకోండి, బైబిల్ పట్టుకోండి. అందరి చేతుల్లో బైబిల్ ఉండాలి. హల్లెలూయా. ఫోన్ అసలు ఫోన్ వాడొద్దు, ఫోన్ బైబిల్లో చూడొద్దు. ఎందుకంటే అది ఈరోజు ఆన్ ఉంటుంది, రేపొద్దున స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇది పట్టుకుంటే, నేను ఇది పట్టుకున్నాను కాబట్టి నా జీవితాన్ని నా దేవుడు మార్చేశాడు. హల్లెలూయా. ఫోన్ పట్టుకునే తెలుసా? అప్పుడు ఎవడో నీకు ఫోన్ చేస్తాడు. ఫోన్ మనం ఇప్పుడు కూడా సన్నిధిలోకి వచ్చినప్పుడు సైలెంట్లో పెట్టేలా, దాన్ని జోబిలోనే పెట్టుకోవాలి. హల్లెలూయా. మిమ్మల్ని పాటలు పాడుతున్నాను చాలా, మీరు ఇలా ఉన్నారు కానీ నేనైతే నాకు డాన్స్ చేయాలనిపించింది. మీరు దావీదులాగా అంత బాగా ఆరాధన చేస్తున్నారు. నేను చాలా పెద్ద పెద్ద సంఘాలు, కొన్ని వేల మంది సంఘాల్లోకి వెళ్ళాను.
మొన్న మొదటి క్రిస్మస్ మొదటి తారీఖున ఆంధ్ర బాప్టిస్ట్ టౌన్ చర్చ్ క్రిస్టియన్పేటలో 3,000 మందిలో వాక్యం చేతకెళ్ళాను, కానీ ఒక్కళ్ళ కాడ సరిగ్గా పాడినోళ్ళు లేరు. ఒక్కళ్ళ కాడ లేదు. మా అమ్మగారు చాలా అభిషేకంతో బిడ్డలు పాడుతున్నారు. ఆ కృప దేవుడు మీకు ఇచ్చాడు, దాన్ని బట్టి దేవుడిని మహింపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తమ్ముని కాడ, డ్రమ్ము కొట్టే తమ్ముని కాడ ఇంకా దేవుడు ఆశీర్వదించును గాక. ప్యాడ్ కొట్టువాడు కూడా కొట్టలేడు తమ్ముడు, రియల్ చెప్తున్నాను. అంత బాగా నీకు ఆ కృపనిచ్చాడు, ఆ కృపను పోగొట్టుకోవద్దు. ఆమేన్, హల్లెలూయా. ఒక సమయంలాగా ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడిపే కృప దేవుడు నీకు ఇచ్చును గాక. ఆమేన్. నా కొడుకే కొట్టలేడు, కానీ అంత కృప నీకు దేవుడు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, అందుకు మన నడతలో మనం వెళ్ళే మార్గాలు అన్నీ దేవుడికి తెలుసు. అవునా కాదా? 2020లోకి వచ్చేప్పుడు 31st నైట్ నువ్వు ఎంత తాగేవో దేవుడు తెలుసు. నువ్వు ఎవరితో చాటింగ్ చేసావో దేవుడు తెలుసు. నువ్వు ఎక్కడికి వెళ్ళి నీ భార్య తెలియకుండా తప్పుదనలు చేసావో దేవుడికి తెలుసు. నీ భర్తకు తెలియకుండా తప్పుదనలు చేసావో దేవుడికి తెలుసు. హల్లెలూయా. కానీ మనం ఈ 2025లో మనం అడిగిపెట్టిన నీవు నేను ఎలాగ ఉండాలా అనేది ఈరోజు మీకు చెప్పడానికే వచ్చాడు దేవుడు. హల్లెలూయా. అవునా కాదని చెప్పే అబద్ధాలా? సత్యమేనా కాదా? నాకు తెలియకపోవచ్చు, అమ్మగారికి తెలియకపోవచ్చు, కానీ యేసేపు అంటాడు, ఇదిగో నువ్వు దాని మీద గుడ్డ వేసినా కానీ ఇదిగో నా దేవుడు నిత్యము చూసే దేవుడు. హల్లెలూయా. అవునా కదా? పోతుపరి భార్య అంటది, నాతో పాపం చేయొచ్చు కదా, ఇదిగో ఆ మూలలో ఉన్న విగ్రహానికి నేను గుడ్డ అది క్లాత్ వేసేసాను, ఎవరు చూస్తూ లేరు, మన ఇద్దరేమో ఉన్నాం, ఎవరు చెప్పను, నీకు ఎంత కావాలంత. అప్పుడు ఏమంటాడు ఆయన, నేను మాత్రం చెయ్యనే. అది నీతి. అలా వెళ్ళాలి నూతన సంవత్సరంలోకి ఇప్పుడు. హల్లెలూయా. ఇంకా 5 రోజులే గడిచినాయి కాబట్టి యెషయా గ్రంథంలో 5 అధ్యాయం దాకా ఒకలాగా ఉంటుంది, 6వ అధ్యాయం నుంచి మార్పు జరుగుతుంది. యెషయా నోటి మారిపోద్ది. హల్లెలూయా. అలాగ మన నోటి రోజు నుంచి మన ప్రవర్తన, మన స్థితి అన్నీ కూడా దేవుడు మార్చును గాక. ఆమేన్. అందుకే నేను ఒక్కటే మీ మాట చెప్పేది, నేను మిమ్మల్ని దీవించడానికి వచ్చాడు దేవుడు ఇక్కడ. ఆమేన్. హగ్గై 2:19 అంటాడు కదా, ఇప్పుడు వరకు ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, అంజూరపు చెట్లు ఫలించకపోయినా, ఒకవేళ ఎండికరగున మీ జీవితాలను నా దేవుడు మందసమని మందిరంలోనికి తీసుకొచ్చాడు. కాబట్టి మందసంలోకి వచ్చిన కర్రను ఏ విధంగా అయితే శిఖింప చేశాడో, ఏ విధంగా అయితే పూలు కాసేటట్టు చేశాడో, ఏ విధంగా అయితే బాదంకాలు చేశాడో, ఇప్పటి వరకు మీరు అప్పుల్లో కానీ, వ్యాధుల్లో కానీ, బాధల్లో కానీ మీరు ఉంటే ఆ ఎండిన కర్ర దేవుడు శిఖరించబోతున్నాడు. ఇది మొదలుకొని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. హగ్గై 2:19 వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడును గాక. ప్రతి సమస్య నుంచి దేవుడు విడుదల ఇచ్చును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దైవమా, అందుకే దాని ముందు సామెతలు 5, 11, 12, 13 చదువుకుందాం. చదువుతారు కదే. చాలామంది అమ్మగారు చెప్తుంటే ఏం చేస్తారు చెప్పండి? చెప్పాలి తల్లిలారా. మత్తయి 15:9 ఉంటారు. పెదవులతో ఆరాధిస్తాను కానీ హృదయాన్ని మాత్రం దేవుడికి. అమ్మగారు ఎప్పుడు వాక్యం అయిపోతుందా? వెళ్ళిన చికెన్ ఎప్పుడు తినేయాలా? అమ్మ అవునా కదరా? అవునా కదా? కొంతమంది ఒకవేళ భర్తలు రాకపోతే వాళ్ళు అనుకుంటారు, మా భర్త ఫుల్గా తాగేసి వస్తాడు, ఇంటికి వెళ్ళేటప్పటికి నేను లేకపోతే నా మీద చపాతీ పడిపోతుంటారు. అవునా? ఎప్పుడు అయిపోతుందా అని ఇక్కడే ఉంటారు, కానీ మీ మనసంతా ఆ కొండ మీద ఉంటుంది అంతా. హల్లెలూయా. నీ మనసు ఎలా ఉండాలో తెలుసా? దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, ఐ రిసీవ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఎందుకో తెలుసా? 1 word ఫ్రమ్ గాడ్ కెన్ గాడ్ చేంజ్ యువర్ లైఫ్. హల్లెలూయా. ఎంత తెలుసా? 1 word ఫ్రమ్ కెన్ గాడ్ చేంజ్ యువర్ లైఫ్. దేవుని నుంచి వచ్చే ఒక మాట నీ జీవితాన్ని మార్చేది. అందుకే మీకు ఫోన్ మధ్యలో ఆ వాక్యం వెళ్ళేటప్పుడు ఎవరు చేస్తాడో తెలుసా? అప్లోడ్ ఎందుకు చేస్తాడంటే ఈ వాక్యం నీలోకి వెళ్ళనివ్వకుండా. లేకపోతే కస్టమర్ కేర్ వాడు ఫోన్ చేస్తాడు తప్ప, లేకపోతే నీకు ప్రధానమంత్రి ఫోన్ చేస్తాడా? ఆ ఫోన్ పట్టుకొని ఏం చేస్తారు? బయటికి వెళ్ళిపోతారు జనాలు. ఆ వాక్యం ఎన్నోకుండా ఏం చేస్తారు చెప్పండి? ఎన్నోకుండా ఏం చేస్తుంది? అది ఆపేస్తుంది. అందుకు దేవుడి నుంచి ఏ మాట వస్తుందో అవి రిసీవ్ చేసుకోవాలా. నేను ఈ క్రిస్మస్లో అవి ప్రార్థన చేసుకుంటా. ఏం ప్రార్థన చేసుకుంటా చెప్పండి? ఒకటి ప్రార్థన చేసుకుంటా, బాగా ప్రార్థన చేసుకుంటాయి. ఏం చేసుకుంటా చెప్పండి? ఈ క్రిస్మస్లో కోసుడే కోసుడు. ఎక్కడికి వెళ్ళినా 25 కేజీలు, 30 కేజీలు, 50 కేజీలు, 100 కేజీలు. ఏ ప్రార్థన చేసుకుంటాయి? కోళ్ళు ప్రార్థన చేసుకుంటాయి. అయ్యా ఈరోజు నన్ను తప్పించు ప్రభు అని.
ఈ రోజు నేను తప్పించు ప్రభా, నేను ఎవరి కడుపులోకి వెళ్ళిపోతానని ప్రార్థన చేసుకుంటాయి. హల్లెలూయా. అప్పటిదాకా స్నేహితులతో అందరితో మెలిగి ఉన్నాయి. ఈ క్రిస్మస్ వచ్చిందంటే సార్ నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకు కోసుడు అట్లని. హల్లెలూయా. ఆ కేజీలు పెట్టేస్తారని నేను ఏం చేస్తానో తెలుసా, నవంబర్ 25వ తారీఖు నుంచి డిసెంబర్ 20 తారీఖు దాకా ఉపవాసం ఉంటా. ఎందుకని మనకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? అందుకే గొంతుకు దగ్గర ఏం పెట్టుకోమంటాడు? అమ్మ ఏం పెట్టుకుంటాడు? నువ్వు తిండిపోతూ అయితే మనం ఏం చేస్తాం? తినేసేసి గుండె నొప్పులు తెచ్చేసుకుంటాం. అమ్మ కాదారా చెప్పండి రా, 25 రోజులు మేము చికెన్ తినలేదు, నెల రోజులు అన్నోళ్ళు చేయొచ్చండి. ఏదో ఒక దిక్కున అమ్మగారు ప్రార్థన పెట్టుంటారు. ఈ క్రిస్మస్ జరుగుంటాయి, అన్ని చోట్లకి వెళ్ళి మనం ఏం చేస్తాం? వాళ్ళు పెట్టేది కూడా అదే పెడతారు, తొందరగా చచ్చిపోవాలని. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు తెలివిగా మనం ఎలా ఉండాలంటే తప్పించుకుపోవాలి. ఇప్పుడు అమ్మగారి దగ్గర ఒకవేళ అక్కడికి వెళ్ళి మనకు వాళ్ళు మాకు ప్రేమ మీద మాకేం పెడతారు? మాకేమొస్తాయి? ఏమొస్తాయి? పొట్టలు వచ్చేసి ఇంకెక్కడ పరిగెత్తావు? మీ ఊరు రావాలంటే గంట తోలాలి బండి పొట్ట వేసుకొని. పొట్టలేదు కాబట్టి 10 నిమిషాల్లో వచ్చేసాం, 15 నిమిషాలు వచ్చేసాం ఇక్కడికి, ఎక్కడి నుంచి? ఆకివీడి నుంచి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు తెలివిగా మనం ఉండాలి. సాతాను కుయుక్తి అది, సాతాను కుయుక్తి. ఇప్పుడు నన్ను పాడు చేయలేదని ఎవరు కుయుక్తి? నన్ను బాగు చేయాలన్నది ఎవరు ఆశ? అందుకని దేవుడు ఏం చేశాడు? ఎక్కడో హైదరాబాదు 1,10,000 జీతం చేస్తున్నాను నన్ను ఆకుడులు ఎవరు తెలియని ప్రదేశానికి వచ్చి ఈ రోజున నాలాంటి తాగుబోతులు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాల లాంటి తాగుబోతుల్ని 30 మందిని మార్చేశాడు. హల్లెలూయా. నా జేసీఎస్ఎంలో ఆకుల్లో ఉంటే సాక్ష్యం అది. నా అసలు ఛానల్ కాడ ఎవరికి చెప్పను, నా ఫోన్ నెంబర్ కాడ ఎవరికి ఇవ్వను. ఎందుకో తెలుసా? నా కోరిక ఏంటంటే ఎవరి ఆత్మలను దొంగిలించకూడదు. ఆమేన్. ఎవరి ఆత్మల్ని దొంగిలించకూడదు. ఏ సంఘంలో ఉన్నారో ఆ సంఘంలో ఆ దైవజనుడికి ఆ దైవజనరాలకి వాళ్ళ నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా ఆశ ఏంటో తెలుసా? నశించిన వారిని ఎదిగి రక్షించడానికి దేవుడు ఏ ఆశ అయితే ఉన్నాడో ఆ ఆశ నెరవేర్చడమే. ఆమేన్. అంతే తప్ప చాలామంది సేవకులను చెప్తున్నాను నేను, వస్తారు, ఫోన్ నెంబర్ ఇస్తారు, దైవజనరాలకి చెప్పకుండా వాళ్ళు ఫోన్లు చేస్తే వాళ్ళకి చేసి వాళ్ళని లాగేసుకున్న వాళ్ళు ఇంతమందిని చూశాను నేను. అది తప్పు, ఖచ్చితంగా చెప్తున్నా తప్పు. నేను ఎందుకు పిలిచారు అక్కడికి? ఆ సంఘాన్ని బలపరచడానికి పిలిచారు. ఆ సంఘాన్ని ఒక తప్పుదమ్ముల త్రోవలో వెళ్తుంటే సరైన మార్గంలో కొరకు నేను పిలిస్తే నువ్వేం చేస్తున్నావంటే వాళ్ళని లాగేసుకోవడానికి ప్రయత్నాలు. నీకు ఇచ్చాడు, మంచి వారాలు ఇచ్చి ఉంటారు. స్వస్థత వారం ఇచ్చి, నాకు స్వస్థత వారం, ప్రవచన వారం, వివేచన వారం, ఇక్కడ ఉన్న వాళ్ళు ఒకరు లేపి నీ జీవితం ఏంటో చెప్పగల ఆ వివేచన వారం దేవుడు నాకు ఇచ్చాడు. కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ నేను ఎంతవరకు వాడబడాలో అంతవరకు వాడబడి నేను అలా వెళ్ళిపోతాను అంతే. ఎందుకో తెలుసా? నా కోరిక ఏంటో తెలుసా? నశించిన వారిని ఎదిగి రక్షించాలా. ఈ ఆకిడు పట్టణంలో బహుజను సమూహం ఉంది, ఎంతోమంది సార్ నశించిపోతున్నారు. కానీ ఈ దీంట్లోకి వచ్చిన వాళ్ళని, ఈ బుట్టలోకి వచ్చిన వాళ్ళని వేరే వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? కష్టపడి దైవజనుడు కానీ కన్నీరు విడిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఒక్కొక్క ఆత్మ రక్షించుకుంటే మీరేం చూస్తున్నారు? బెల్లం పిల్ల లైవు, తండ్రి సన్నిధి లైవు ఈ కాదు. నీ సంఘములో నీ పేరు కూడా వాళ్ళకి తెలియదు. నీ సంఘములో ఉన్న నీ దైవజనులు తప్ప నీ కోసం ఎవరు ప్రార్థన చేయరు. ఆమేన్. నేనైనా సరే నేను ప్రార్థన చేయను. ఇప్పుడు చేస్తానేమో ఒకవేళ, అంతే. తర్వాత వెళ్ళిన తర్వాత మీకోసం ప్రార్థన చేయను. నీ కోసం ప్రార్థన చేసేది ఎవరంటే దైవజనురాలే. హల్లెలూయా. చాలామందిని చూస్తున్నాను ఇలాగా నేను. ఇక్కడ ప్రతిఫలం పొంది ఎక్కడికో కానుకలు పంపిస్తారు, ఎక్కడెక్కడికో ఆన్లైన్లో పంపించేస్తారు. అలా ఉంటే యేసునామములో మారును గాక. ఆమేన్, ఆమేన్. కానీ మీరు కోతులాగా ఉండొద్దు. కోతు పని ఏంటి చెప్పండి? ఏదో మెసేజ్ టర్న్ అవుతుంది. కోతులాగా ఎక్కడొక గంతు అక్కడొక గంతు. ఈరోజు ఈ సంఘం, రేపు పొద్దున ఏదో సంఘం వెళ్ళొద్దు. స్థిరంగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు అన్ని స్వస్థతలు ఎక్కడ జరిగినా నువ్వు అక్కడికి వెళ్ళొద్దు. నీ దైవజనురాల దగ్గరే ఆ కృప ఉంది అంతే. హల్లెలూయా. ఆ దైవజనులు ప్రార్థన చేస్తే కార్యాలు చేస్తాడు అంతే. హల్లెలూయా. నువ్వు ఒకవేళ ఎక్కడైనా ఇలాంటి మీటింగులు పెడితే ఆ మీటింగులకి వెళ్ళి వాక్యంలో బలపడి వచ్చేయాలి తప్ప అక్కడికి నువ్వు అంటగట్టబడకూడదు. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దైవజనం, అందుకు ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన వాక్యంలో నేను వెళ్తా సమయం గంటే కాబట్టి నాకు మినిమం 1.5 గంట కావాలా. ఆరాధనకే 10 నిమిషాలు అయిపోద్ది. కానీ ఆరాధన చేయటానికి అవకాశం లేదు కాబట్టి ఆరాధన చేయలేకపోతున్నాను. దేవుని చిత్తం మరలా ఒకసారి అవకాశం వస్తే ఖచ్చితంగా ఆరాధనలో నుంచి మిమ్మల్ని తీసుకెళ్తాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి అక్కడ చూడండి, 5 అధ్యాయము 11, 12, 13 చదవండి. ఎప్పుడు
చదువురా చదువు. అమ్మ అంతే రాగరత్తారుగా 11, 12, 13. ఇక్కడ సామెతలో ఏమని చెప్తున్నాడంటే, తుదకు నీ మాంసము నీ శరీరము క్షీణించినప్పుడు. దైవజనురాలు ఏం చెప్తుంది? బాబు ఇదిగో నాలాంటిగా తాగుతున్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళయ్యా, సంఘంలోకి వస్తే నీ కుటుంబం బాగుపడుతుందయ్యా, నీ కుటుంబంలో సమాధానం ఉంటుందయ్యా, అప్పులు చేయవలసిన అవసరం లేదయ్యా, ఇదిగో సంఘానికి రండి అని ఎవరు చెప్తారు? అమ్మ చెప్పండి రా. అయితే భార్య అని చెప్తుంది, లేదా దైవజనులు మీ ఇంటికి ప్రార్థన పెడితే వచ్చినప్పుడు చెప్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? చెప్పండి రా, వాళ్ళు ఏం చేస్తారు? వింటారు, కానీ ఏం చేస్తారు తర్వాత? ఇప్పుడు ఇదే పరిస్థితి ఇక్కడ. తుదకు నీ మాంసమును నీ శరీరము క్షీణించినప్పుడు అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అయ్యో ఉపదేశము నేను ఎట్లా త్రోసివేసి తిని, నా హృదయమును గద్దింపని ఎట్లా తృణీకరించి తిని. అప్పుడు అమ్మగారు చెప్తుంటే ఏమంటారంటే, ఆ ముసలాం అయిపోయింది కాబట్టి ఇప్పుడు చెప్తుంది, నేను పడుసోను కాబట్టి నా పొళ్ళన్నీ ఊడిపోయిన తర్వాత నేను కాడా. అమ్మ చెప్పండి రా, అవునా? రక్షణ తీసుకోమంటే ఏం చెప్తాం మనం? రక్షణ తీసుకున్నప్పుడు ఏం చేస్తాను చెప్పండి? చెప్పండి. యేసే ఏమన్నాడు? యవన కాలం నా కాడు మోయట శ్రేయ. నువ్వెప్పుడన్నా గూనిదానం అయిపోయి రేపు మాపు గుంటలోకి వెళ్తే అప్పుడు మాత్రం నీకు రక్షణ కావాలా? హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఒక మంచి హీరోయిన్, ఒక మంచి చాలా కోట్ల రూపాయలు సంపాదించేసింది ఒక దైవజనుడు ఒకరోజు ఆమె ఇంటికి వెళ్ళమంటే దేవుడు వెళ్ళాడు. అక్కడికి వెళితే ఆ దైవజనుడు ఒక కాపీ తీసుకొచ్చి ఇచ్చింది. ఎవరు? హీరోయిన్ తీసుకొచ్చేస్తే ఆ కాపీ సగం తాగి సగము ఆమెకి ఇచ్చాడు. ఛీ అన్నది, అంతే. ఏమన్నది? ఎందుకని చెప్పండి రా? ఎందుకని? ఎంగిలి చేసింది కాబట్టి. అంటే ఎంగిలి చేసిన జీవితాన్ని ఎవరికే ఇస్తున్నాం మనం? చెప్పాలి మాట. నువ్వు సగం జీవితం ఏంటో నీ ఇష్టానుసారంగా, ఈ లోకానుసారంగా నువ్వు జీవిస్తూ నీ ఇష్టమైన కార్యాలు చేసుకుంటూ నీ వయసు అంతా అయిపోయిన తర్వాత దేవునికి ఇస్తే దేవుడు ఇష్టపడతాడా? అమ్మా చెప్పరా. దానికి అర్థం అదే. ఎందుకని అంటే, ఇదిగో ఈ లోకమంతా ఎంగిలి నీలోకి వచ్చిన తర్వాత ఆ ఎంగిలి అంతా నీ ఆ జీవితాన్ని దేవుడికి ఇవ్వటం అది శ్రేష్టమా? నేను అదే బాధపడతా. నేను ఎందుకు 33 సంవత్సరాల తర్వాత రక్షించబడ్డాను, 20 సంవత్సరాలు రక్షించబడి ఉంటే ఈ రోజున అనేక మంది కృపలో ఉండేవాను కదా అని ఉన్నాను. నాకు లేదు అవకాశం, కానీ నీకు ఉందా అవకాశం? కానీ నువ్వేం చేస్తున్నావు అంటే సమయాన్ని తోసేస్తున్నావు. సేవకుల మాట వినటం మానేస్తున్నావు. హల్లెలూయా. సేవకుల మాటని ఇక్కడ అదే చెప్తున్నాడు. ఒక బిడ్డ ఏమన్నాడంటే, నా హృదయమును గద్దింప నేను ఎట్లా తునీకరించాను. నీ దైవజనులు అయ్యా 31 నేడు వస్తుంది, ఏది జనవరి 1, 2025లో రక్షణ తీసుకోని అంటే నువ్వు మరలా సంవత్సరానికి ఏం చేసావు? అదే ఇది మాట. నా మెసేజ్ టర్న్ అయిపోయింది. నేను చెప్పేది ఏం చెప్పాలనుకున్నానంటే, దేవుడు రిక్లాషంతరగ ఒకటి వచ్చేసింది. బెత్షెబతో పాపం చేసేటి వల్ల దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ ప్రార్థన చేసుకుంటున్నాడు. హల్లెలూయా. అటువంటి వ్యక్తిని మీ ముందు పెట్టి ఏం చెప్పమన్నాడంటే, ఇదిగో అటువంటి హృదయాలు గల బిడ్డలు అక్కడ ఉంటే వాళ్ళ హృదయాలకి నేనేమిస్తున్నానంటే నూతన హృదయాన్ని. ఎందుకు ఇవ్వాలి నూతన హృదయం? పాత జీవితం నువ్వు తాగుబోతు, 2024 37 తారీఖు వరకు నువ్వు తాగిపోతూ, నువ్వు సినిమాలు సీరియల్ చూస్తానున్న వ్యక్తివు,
ఆ ఇతర వ్యక్తుల మీద చిన్న ఒక అడుగు కోసం పోట్లాడిన వ్యక్తివు. హల్లెలూయా. అటువంటి వ్యక్తివు. ఆ విధంగా నువ్వు ఎల్లగూడదని దేవుని చిత్తం. అవునా? నా దేవా నీ చిత్తం నెరవేర్చు నాకు సంతోషం అంటాడు దావీదు. ఆయన చిత్తం అదే. ఎలా బతకాలని? మొదట కొరింథీ 5:10 ఏమంటాడు? ఐ యామ్ న్యూ క్రియేషన్. ఏ క్రియేషన్? నూతన సృష్టి. ఎవరు? మనమే. ఆమేన్. నువ్వు 2024లో బ్రతికినట్టు నువ్వు బ్రతికి 2025లో రక్షణ లేకుండా పాపం విడిచిపెట్టకుండా అదే పాపంలో నువ్వు వెళ్ళిపోతే ఈ వీళ్ళు న్యూ క్రియేషనా? నూతన సృష్టి నువ్వు? ఇంకా నువ్వు పాతవే ఉన్నాయి. నువ్వు పాట పడతా, కొత్త ఏడు మొదల పెట్టేను మన బ్రతుకునందు. ఏది నూతన హృదయం? ఏది మార్పు? చూడండి, కొన్ని సంవత్సరాల నుంచి ఈ మందిరానికి వస్తూ ఈ దూరశబ్ద దైవజనుల మాటని వింటున్న నీవు ఎలా ఉండాలో తెలుసా? గొంగళ పురుగున నీవు చేతకోకచెలుగా మారిపోవాలా. హల్లెలూయా. గుడిలోకి వెళ్తే పిల్లాడు మారిపోతాడు, చదువురానివాడు చదువుతాడు. గుడిలోకి వచ్చే నీవు, పాపంలో ఉన్న నీవు ఎలా మారిపోవాలో తెలుసా? పరిశుద్ధంగా మారిపోవాలా. ఆమేన్. పరిశుద్ధంగా. అందుకే దేవుడు అంటే నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులు. ఒకప్పుడు నేను పాపుని, తాగుబోతుని, తిరిగిపోతుని, ఎవరు లెక్క చేసేవని కాదు. దొడ్డుపట్ల నా సొంత గ్రామం, రామవరం దగ్గర దొడ్డుపట్ల నా సొంత గ్రామం. ఆ గ్రామంలోనికి నేను వస్తే, అరే బాబు ఈడొచ్చేసాడు రా, ఈడొచ్చాడంటే ఎవరినోటి కొడతాడురా, రికార్డ్ డ్యాన్స్లు వేయిస్తాడురా, గుడివాడి నుంచి అమ్మాయిలు తీసుకొస్తాడురా, బాబు ఈడు రాకుండా ఉంటేనే మంచిదిరా మా ఊరికి అని నా తల్లి ఏడ్చేది, నా ఊరోళ్ళు కూడా నన్ను చూసి ఏడ్చావు. కానీ ఈ రోజున అదే గ్రామానికి నేను వెళితే, అయ్యా మీకు వందనాలు, మీరు వచ్చి ఒక చిన్న ప్రార్థన చేసి వెళ్తే మా జీవితాలు మారిపోతాయి. హల్లెలూయా. అటువంటి దేవుడు. ఆమేన్. ఈ దేవుడికి నీ ధనధాన్యాలు అవసరం లేదు. నీ ధనధాన్యాలు అవసరం లేదు. నువ్వు కోళ్ళు ఏమంటారు బలి అవసరం లేదు, మేకలు బలి అవసరం లేదు. నువ్వు వెళ్ళి ఎక్కడికి వెళ్ళో ఎన్నో కొండలు నువ్వు ఎక్క అవసరం లేదు. కానీ ఈ దేవుడి దగ్గరికి పూర్ణ మనసుతో నీవు వస్తే, హల్లెలూయా, నీ హృదయాన్ని కనుక దేవునికి అప్పగిస్తే దేవుడు నీ పాపాలని క్షమించటానికి సిలువలో మరణించాడు. ఆమేన్. ఆమేన్. అందుకు ఈ మాటలు మీరు చాలా ఒక ఆధ్యాత్మిక మీరు వెళ్ళాలని ఆశపడుతున్నా. నాకు మీకు అందరికీ దేవుడు ఏమి ఇవ్వాలని కోరుకున్నాడంటే నూతన మనసుని ఇవ్వాలని కోరుకున్నాడు. స్థిరముగా దేవునిలో నిలబడాలని కోరుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను చెప్తున్నాను కదా, నా దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి 2019లో తాగుడు మానేసిన నేను ఈ రోజు వరకు దాని జోలికి వెళ్ళా. దాని జోలికి వెళ్ళా. ఈరోజు నువ్వు 30% తీర్మానం తీసుకుంటావు. అయ్యా ఈ నెల నుంచి నేను సీరియల్ చూడను, నేను సినిమాలు చూడను, నేను బూతు మాటలు మాట్లాడను, పొద్దున్నే లేసి ప్రార్థన చేసుకుంటా, వాక్యం ఎక్కువ చదువుకుంటా అని అన్నావు. కానీ 5 రోజులు అయిపోయింది, చదివేవా? దేవుడికి ఇచ్చిన మాట మీద నిలబడ్డావా? అంటే ఎవరికాడ చేయత్తలేరు. అవునా? 30% మాత్రం మనం తీర్మానం చేసేసుకుంటాం. కానీ 1వ తారీఖున నేను 4తోనేగా మాట్లాడింది. దేవుడు విన్నాడంటారా? పాస్టమ్ గారు విన్నారా? మేము వినలా, ఎవరు వినలా. కానీ నిన్ను చూసిన దేవుడు ఒక దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు చెప్పిన దేవుడు ఒక దేవుడు, ఖచ్చితంగా ఆయన చెవులు ఉన్న దేవుడు. హల్లెలూయా. యెషయా 59:49 అంటాడు కదా, రక్షింప నేర్కొన్నట్లు నా చేతులు నేను నేర్కొన్నట్టు నా చెవులు. ఆయన అటువంటి దేవుడు కాదు. ఆయన నువ్వు మాట్లాడే ప్రతి మాట అయినే దేవుడు. నీ విడిచే ప్రతి కన్నీరు బొట్టుని నీటి బొట్టులు దాచే దేవుడు. హల్లెలూయా. మరి ఈ రోజున ఇలాగ నేను నిలబడి ఇంత అభిషేకంతో నేను మాట్లాడుతున్నానంటే నా భార్య చేసిన ప్రార్థన. ఆమేన్. అందుకన్నాను కదా, ఉల్లిపాయలు యావండి అనలేదామా. ఉల్లిపాయలను ఎంత గౌరవించి అంత గౌరవించింది. నాకు ఎంత విలువాలో అంత విలువిచ్చింది. అంత తాగుబోతునైనా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఏ రోజు ఒక్క కంపలని చెప్పలా. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి నా భర్త ఎలాంటోడు, ఇలా తప్పుడు చేస్తున్నాడు, ఇంత తాగేస్తాడు, నన్ను కొడుతున్నాడు, నన్ను హింసిస్తున్నానని చెప్పలేదు. కానీ ఎక్కడ చెప్పాలి అక్కడ చెప్పింది. ఎక్కడ నోరు మూయాలో అక్కడ నోరు మూసింది. నన్ను ఇక్కడ ఏ రోజుగా నువ్వు తాగే ఈ పాపం చేస్తున్నావు కదా మానే అని ఏ రోజు అనలా. కానీ నా దగ్గర నోరు మూసింది, వాళ్ళ అమ్మ దగ్గర నోరు మూసింది. ఎక్కడ తెరవాలి అక్కడ తెరిసింది. హల్లెలూయా. తెరిసిందని ఒక్క దెబ్బతో గుండె మీద కొట్టాడు. దెబ్బకి హార్ట్ అటాక్ వచ్చింది. పెన్మిన్ హాస్పిటల్లో 3 నిమిషాల్లో చచ్చిపోతావారు అన్నారు నన్ను. 3 నిమిషాల్లో.
చనిపోతారు అని డిక్లేర్ చేశారు. 3 స్టంట్స్ పడిపోయినాయి. ఏమో కష్టం అని అన్నప్పుడు వాళ్ళ మాటలు నేను ఉంటున్నాను. అప్పుడు దేవుడు ఒక దైవజనుడితో ప్రార్థన చేయించుకున్నాను. ఈ గుండెని 3 స్టంట్స్ క్లియర్ చేసి నూతన గుండెని దేవుడు దయచారు. చెప్పలు కూడా దేవునామని పెడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గుండె మీద అసలు కత్తి పడినవాళ్ళన్న దేవుడు. డాక్టర్లు అన్నారు 3 కిలోమీటర్ల కన్నా ఎక్కువ ప్రయాణం చేయొద్దు. కానీ ఈ రోజున రోజుకొచ్చి 3000 కిలోమీటర్లు పంజాబ్, ఢిల్లీ, నోయిడా, ఆగ్రా, కలకత్తా, ఈ చుట్టుపక్కల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఫ్లైట్లో తిరుగుతానే ఉన్నా. డాక్టర్ ఏమన్నాడు? 3కి ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నా? నా బైక్ దగ్గర 1,75,000 బైక్ వైజాగ్ నుంచి హైదరాబాద్ సువార్త వెళ్తానే ఉంది. ఆ బైక్ ఈ రోజు వరకు ఆగల. కానీ నా దేవుడు అంత గొప్ప దేవుడు. ఆమేన్, ఆమేన్. ఆయన మాట ఇచ్చాడంటే తప్పే దేవుడు కాదు. మీరు ప్రార్థన చేశారంటే ఆలకించకుండా ఉండే దేవుడు కాదు. అందుకింద చెప్పిన మాట ప్రకారం దైవజనులు చెప్తే మీరు ఎలా ఉండాలో తెలుసా? దానికి లోబడాలా. అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ చెప్పాడు కదా, ఏమన్నాడు? తుదుకుని మాంసముని శరీరం క్షీణించినప్పుడు నువ్వు లోబడతాం కాదు, నీకు బలం ఉన్నప్పుడే నువ్వు దేవునికి లోబడాలా. నాకు బలము ఉన్నంత వరకు అదే ఏం చదివే పోయాక చెయ్యి అమ్మగారు బాగా పాడుతున్నారు. హల్లెలూయా. ఈ బలం ఉన్నంత మనం ఏం చేస్తాం? అమ్మాయిలకి ఇస్తాం. యవనస్తులు అయితే బలం ఉన్నంత వరకు దేనికి ఇస్తాం? తాగుడికి ఇస్తాం. బలం ఉన్నంత ఎవరికి ఇస్తాం? రాజకీయ నాయకులు రాజకీయానికి ఇస్తారు. కానీ నీకు నాకు బలం ఉన్నంతసేపు దేవునికి ఇచ్చునుగాక. హల్లెలూయా. ఆ బలము పోయిన తర్వాత నువ్వు ఏమి చేయమన్నా చేయలేవు. ఇప్పుడు నేను నా కొడుకులాగా పరిగెత్తాలంటే పరిగెత్తానా? అమ్మా చెప్పండి రా. నేను ఆల్రెడీ 42 సంవత్సరాలు వచ్చేసినాయి. ఎన్ని? 42 సంవత్సరాలు వచ్చేసినాయి. ఇంకా మా అయితే 8 సంవత్సరాలు పరిగెత్తానేమో. తర్వాత మేము కాడ ఈ 8 సంవత్సరాల్లో ఏం చేయాలో తెలుసా? దేవుని కొరకు పరిగెత్తానే ఉండాలి. ఆమేన్. ఎలాగా? అందుకే మీరు ఒక గురి కలిగి ఉండాలి. ఈ సంవత్సరం నశించిపోయిన ఆత్మలు బోలన్నీ ఉన్నాయి ఇక్కడ. నేను దారంట చదువుకుంటూ వచ్చినప్పుడు ఆ పెద్ద కాపురం దగ్గర చూస్తే అవన్నీ కాడ అయ్యాయి. కొన్ని కోట్ల మంది ఏమైపోతున్నారు? నశించిపోతున్నారు. అందుకు పౌలులాగా నువ్వు ఎలా ఉండదు తెలుసా? ఆయన యొద్దకు నువ్వు ఎలా ఒక గురి ఎత్తుకొని పరిగెత్తాలా. హల్లెలూయా. ఒక గురి ఏంటి? ఇదిగో నశించిన ఆత్మల్ని నేను ఒక ఆత్మనైనా రక్షించాలా. ఏం చేయాలా? నీ కుటుంబాన్ని రక్షించుకునేటట్టు నీవు ఉండాలా మొదటగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ఒక గురి పెట్టుకొని ఈ సంవత్సరం మనం ఎల్లుని గాక. అంటే ప్రార్థన లేదా? వాక్యం చదవలేకపోతున్నావా? దేవుని మందిరానికి 52 ఆదివారాలు రాలేకపోతున్నావా? శుక్రవారం ఆదిలో కలవలేకపోతున్నావా? పని మీద ఆశ పెట్టుకొని ఆ డబ్బుల కొరకు పరిగెత్తున్నావా? నువ్వు అలాగా పరిగెత్తితే ఆ డబ్బులు రెక్కలు కట్టుకొని ఎగిరిపోతాయి. బైబిల్ చదవండి, బాగా చదవండి. ఇది 5 సంవత్సరాలు నేను సేవలోకి వచ్చి ప్రతి సంవత్సరం మీరు కొత్త సీర పండగకి ఎలాగ మారుతారు, నా ప్రతి సంవత్సరం నా బైబిల్ మార్చేస్తాను. ప్రతి సంవత్సరం నేను చదివేయాల. కానీ ఈ సంవత్సరం నా దేవుడు మాట్లాడాడు, 4 నెలలకే బైబిల్ అయిపోవాలి. మనం రోజుకి 10 అధ్యాయాలు చదివితే 4 నెలల్లో బైబిల్ కంప్లీట్ అయిపోవాలి. సంవత్సరానికి 3 సార్లు బైబిల్ కంప్లీట్ అయిపోవాలి. చిన్నపిల్లలు అయితే ఉదయకాలం వేసిన సామెతలు 1 నుంచి 30 ఉంటాయి, అది చదవాలా. పొద్దున్నే అది కీర్తన గ్రంథము 1 అధ్యాయం 5 వచనాలు చదివితే నెలకి 150 అయిపోతాయి. కీర్తనలు ఏమొస్తుందంటే నీకు జ్ఞానాన్ని ఇస్తుంది. సామెతలు ఏమిస్తుంది? నీకు జ్ఞానాన్ని ఇస్తుంది. కీర్తనలు ఏమి చెప్తుందంటే ప్రార్థన చేయడం నేర్పిస్తుంది. ఆ కొడుకులకి అదే చేస్తా. 5 గంటలకు బెత్తం పెట్టుకొని లేపుతా. సమస్య లేదు, అది ఏడ్చినా పర్వాలా. నా కొడుకులకి నేను నేర్పించేది ఎందుకో తెలుసా? నా కొడుకులకు ఒకటే మాట చెప్పా, నేను ఏదైతే 1,15,000 చేశానో అంత జాబుకి మీరు చదవాలా. ఆ జాబ్ వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ చేతికి వచ్చిన చించేసి నువ్వు సేవకు రావాలా. హల్లెలూయా, హల్లెలూయా. కానీ చాలామంది సేవకులు డాక్టర్లు చదివించాలా, ఏం చేయాలా? డాక్టర్లు చదివించాలా, ఇంజనీర్లు చదివించాలంటున్నారు. కానీ సేవ చేయించే వాళ్ళు సేవకులు కూడా చాలా తక్కువ. లేకపోతే రాజకీయ నాయకులుగా చేయించే వాళ్ళు ఎక్కువైపోయారు. నేను అంటాను, యాజకుడు కొడుకు యాజకుడు అవ్వాలా, చెప్పులు కుట్టేవాడు చెప్పులు కుట్టేవాడు అవ్వాలా, డాక్టర్ కొడుకు డాక్టరే అవ్వాలి, సేవకుడు కొడుకు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప జరుగునుగాక అలాగా. ఆమేన్. అందుకు అన్నీ క్షీణించిపోయిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత నేను సేవ చేయాలనుకుంటున్నాను, నేను దేవుని పని చేయాలనుకుంటున్నాను, నేను వాక్యం చదువుకోవాలనుకుంటున్నాను, నేను బాధ్యత తీసుకోవాలనుకున్నాను, అది వ్యర్థము. ఆమేన్. అది
వ్యర్థము. హల్లెలూయా. అందుకు నీవైనా నేనైనా ఎలాగే ఉండాలంటే, పాపంలో ఉన్న నేను ఏ విధంగా అయితే నూతన సృష్టిగా మారి పాతవి గతించిన కొత్తగా నూతనంగా నన్ను సృష్టించాడో, అలాగా రక్షణ లేని మీరు రక్షించబడును గాక. ఆమేన్. తాగుబోతుకున్న నీవు తాగుడు మాని దేవునికి నమ్మకంగా బతుకును గాక. నేను అంటాను, నువ్వు తాగే 200 రూపాయలు ఏం చేయాలో తెలుసా? నీ భార్యకి, నీ బిడ్డలకి ఒక థమ్స్అప్ తీసుకొని, ఒక స్వీట్ బాక్స్ తీసుకొని వస్తే నీ బిడ్డలు నీవు సంతోషంగా గడుపుతారు. అవునా కాదురా? ఆ తాగితే నువ్వు వచ్చిన తర్వాత ఏం చేస్తావు తెలుసా? ఆ ఏదో కూర వండుతుంది, ఆ కూరలో ఉప్పు లేదని చెప్పి నువ్వేం చేస్తావంటే వాళ్ళని తినకుండా ఆ పళ్ళని విసిరివేయటం వల్ల పిల్లలు భయపడిపోయి, భార్య భయపడిపోయి, తిన్న అన్నము ఏమైపోతుంది? నీలమట్టము లేరా? పండగలకి తాగేసి మంచి వంటలు చేసుకున్న తర్వాత ఇంట్లో తినకుండా చేసిన భర్తలు లేరా? ఇంతమంది ఉన్నారు, నేను కళ్ళారని చూస్తున్నాను. పండగ ముందు అన్ని మంచి చీరలు కొనిస్తారు, ఫుల్గా తాగొచ్చి కొట్టిన తర్వాత ఆ చీరకి కొని ప్రయోజనం ఏముంది? తిట్టి ప్రయోజనం ఏముంది? వండి నాన్న తినకుండా ఉంటే ప్రయోజనం ఏముంది? తమ్ముడు, నేను చెప్తున్నా, 1,15,000 తాగుతున్నానని మార్చిన దేవుడు నిన్ను మార్చడానికి నా దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. హల్లెలూయా. అందుకు తాగుడు వల్ల నీ ఇంట్లో ఏముండదో తెలుసా? సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. అన్నిటికన్నా ముఖ్యమైనది తెలుసా? నీ వీరిలో నీకు విలువ ఉండదు. ఏముండదు అమ్మగారు? విలువ ఉండదు. నేను ఒక కుక్కను చూసినట్టు చూస్తారు. వీడు ఇంతేరెడ్డి బతికింతేరా, వీడు తాగి రోడ్లంటా పడతాడురా, వీడు నోట్లుంటా ఈగలాలుతాయిరా అన్నప్పుడు నీకు విలువ ఉండదు. నేను అంటాను, అటువంటి విలువ లేని నన్ను నా దేవుడు విలువైన వ్యక్తిగా మార్చండి. ఎలా తెలుసా? దేవుని నమ్ముకున్నందుకు. హల్లెలూయా. దేవుని దగ్గరికి వస్తే ఎవరైనా సరే, ఎటువంటిదైనా సరే, నా దేవుడు విడిపించగల దేవుడు. ఆమేన్. అందుకు మత్తయి 19:20 అంటాడు, మనుషులకు అసాధ్యమే తాగుడు మానేయటం, కానీ దేవునికి సమస్తము. నీ కుటుంబం కట్టబడడం నీకు అసాధ్యమే, నీ భార్య మార్చడం నీకు అసాధ్యమే, నీ భర్తను మార్చడం నీకు అసాధ్యమే, నీ బిడ్డలు మార్చడం అసాధ్యమే. నీవు ఈ మందిరంలోకి వచ్చి ప్రార్థిస్తే నీ భర్త మారుతాడు, నీ బిడ్డలు మారుతాడు, నీ భార్య కూడా మారుతాడు. ఆమేన్. మనం చేయమే ప్రార్థన, ఏ ప్రార్థనకైనా వస్తారు కానీ ఉపవాస ప్రార్థనకు రారు. ఏ ప్రార్థనకైనా వస్తారు. ఉపవాస ప్రార్థన అంటే, అయ్యగారు నాకు పెళ్ళుంది అయ్యగారా, నా మోకాళ్ళు ఎప్పుడు వస్తున్నాయి కానీ మోకాళ్ళు అయినాయి గారా, నేను రావాలంటే ఏదో తల తిరిగేస్తుంది అయ్యగారా, ఇప్పుడే జ్వరం వచ్చేసిందమ్మా, లేకపోతే ఫోన్ వచ్చింది, ఇప్పుడే ఆకుడు వెళ్ళాలి అమ్మగారు డ్వాక్రాకి. అసలు ఉపవాసం ఉంటే ఎలాంటి కృపిస్తాడో తెలుసా? నీవు జయించలేనిది ఆ ఉపవాసం ద్వారా జయిస్తావు. హల్లెలూయా. దైవజనులు ఎప్పుడు ఉపవాసం పెట్టినా ఆ ఉపవాసం ప్రార్థన మీరు ఉండండి, ఖచ్చితంగా నా దేవుడు మీ కుటుంబాన్ని మార్చి అనేక మందికి దీవెనకరంగా మారుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, నేను చెప్పేది ఒకటే ఒక మాట, నువ్వు అదే హృదయంతో ఉన్నావా? ఆ పాత హృదయంతోనే ఈ 2025లో నువ్వు అడిగి పెట్టావా? ఒకవేళ నువ్వు అడిగి పెడితే దేవుడు ఒక మాట అంటాడు. అక్కడ చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 26 వరకు చద్దాం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు. ప్రభువా ప్రభువా అను నన్ను పిలిచి ప్రతివాడును. ఎక్కడ? మీరు ఎంత మాత్రం ప్రతిరోజు ఇక్కడ వచ్చి ప్రభువా ప్రభువా అని నువ్వు ఎంత పిలిచినా నీకు రక్షణ లేకపోతే నువ్వెక్కడికి వెళ్ళవంటే పరలోకానికి వెళ్ళలేవు. ఎందుకు? ఇక్కడి నుంచి నువ్వు ఆకివిడి రావాలంటే ఆటోకి ఏం ఇవ్వాలా? టికెట్ ఇవ్వాలా. ఆ టికెట్ ఇవ్వకపోతే ఏం చేస్తాడు? చెప్పండి తల్లిగా, బయటికి వెళ్ళిపోమంటాడు. ఒకవేళ బస్సు ఎక్కావు, బస్సులో కండక్టర్ టికెట్ తీసుకొస్తే ఏం చేస్తాడు? చేస్తాడు. ఒకవేళ ట్రైన్ ఎక్కావు, ట్రైన్లో టికెట్ లేకపోతే ఎవరు వస్తారు? మరి ఈ లోకానుసారంగా టికెట్ లేకపోతేనే ఇన్ని కంట్రోల్స్ ఉంటాయి, పరలోకం టికెట్ లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? వచ్చావు, ఇక్కడికి వచ్చావు, మందిరంలోకి వస్తున్నావు, రోజు వస్తున్నావు, ఆదివారంకి వస్తున్నావు, ప్రార్థనలు చేస్తున్నావు, కానుకలు ఇస్తున్నావు, దైవజనులు సహకారంగా ఉన్నావు, కానీ నీకు కావాల్సింది ఏంటంటే రక్షణ. ఏం కావాలా? నువ్వు రక్షణ లేకుండా ఎన్నిసార్లు వచ్చి ప్రభువా ప్రభువా అని పిలిచినా నువ్వు పరలోకానికి మాత్రం వెళ్ళలేవు. చదువుతలుగా
ఆయన తండ్రి చిత్తం ఏంటి? నీ హృదయంలో ఈ లోక చెత్త అంత ఉంటామా, సినిమాలు ఉండటమా, ఆడెవడో నిన్న కాక మొన్న దాన్ని జైలు వేసి ఏం పేరు పుష్ప 2 ఐటమ్ ఉంటామా, ఆడేసిన సిరిగిపోయిన పాటలు వేయటమా? వచ్చాడు కుర్రోళ్ళు ఇక్కడ బాగానే ఉన్నారు, హల్లెలూయా హల్లెలూయా ఉన్నారు లేరమ్మ గారు ఇక్కడ సిరిగిపోయిన ప్యాంట్లు. లోకము ఎలా అయిపోతుందంటే సినిమా ప్రకారం వెళ్ళిపోతున్నారు తప్ప దేవుని చిత్తానుసారంగా ఉండనే. పండకి చర్చ అంతా నిండిపోయి ఉంటుంది నాకు తెలిసినంతవరకు. అప్పుడు వస్తారు బట్టలు చూపించడానికి. నేను వియేషన్ షాప్ పెట్టారు ఆకివీడులో, అక్కడ ఆఫర్లు ఇచ్చారు, కొన్నాము. ఇదిగో నా చీర బాగుందా, నా బంగారం బాగుందా, నీ దినం బాగుందా. హల్లెలూయా. నువ్వు బంగారమును నీ బట్టలు ఇవి చూపించడానికి వస్తున్నావు, కానీ అయ్యా నా హృదయాన్ని మార్చేయని వచ్చిన వాళ్ళు 90% ఉండరు. అమ్మగారు అవునా కాదా? ఇంకోటి తెలుసా, అప్పుడు అసలు చీరని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటారు. తెల్లవారుజాము ప్రార్థనకి వచ్చేస్తారు, ఖచ్చితంగా వచ్చేస్తారు. అప్పుడు కూడా చీర నలగకుండా జాగ్రత్తగా కూర్చుంటారు. నేను అంటాను, చీర నలగకుండానే నువ్వు అంతగా కాపాడుకున్నావే, మరి నీ జీవితము నరకంలోకి వెళ్ళినప్పుడు మలమల మాడుతుంది. మరి అప్పుడు నీ పరిస్థితి ఏంటి? అప్పుడు ప్రభువా నన్ను రక్షించంటే నా దైవజనురాలు వాక్యం నిలబడి ఇదిగో రక్షించడానికి రక్షణలోనికి రండమ్మా, ఇదిగో మారు మనసు పొందండమ్మా, పాప క్షమాపణ ఒప్పుకోండమ్మా, రక్షణలోనికి రండి అంటే అప్పుడు నువ్వేం చేసావంటే ఇందా చెప్పిన ప్రకారం తోసివేసే మాటలు, ఆ బోధన ఏం చేస్తావు? త్రోసివేసి అకస్మాత్తుగా మరణం వచ్చి నువ్వు వెళ్ళిపోతే అప్పుడు అక్కడ ఏడుస్తూ ఉంటావు. అప్పుడు అంటాడు ధనవంతుడు లాజరు ప్రకారం, అక్కడి నుంచి అంట ఒక అగాధం, మధ్యలో అగాధం ఉంటుందా, అక్కడి నుంచి ఇక్కడ రావటానికి కాడ పాస్టర్ కాడ రారు, అక్కడికి రానే. ఆఖరికి చిన్న నీటి బొట్టుగా నీ నోట్లో వేయటానికి కాడ అవకాశం. నేను అంటాను, ఆ మలమల మాడే దాంట్లోకి నువ్వు వెళ్ళొద్దు. ప్రభుని పిలిచి మందిరంలోకి వస్తున్నావు, వచ్చి నువ్వు ఎలా ఉండాలంటే రక్షణలోనికి నువ్వు వెళ్ళాలా. ఆమేన్. దాని కింద మనం చదువుకుంటే అక్రమ క్రియ చూడండి, అదే అధ్యాయంలో 7వ అధ్యాయము 24 నుంచి చదవండి తల్లిగా. 7వ అధ్యాయం 24 నుంచి. అమ్మ ఎన్ని గంటలు? 12:30 తల్లిగా చెప్పచ్చండి. రైట్, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి మీరు నా మాటలు విని ఏంటంటమ్మా చెప్పురా, చదువు సరిగ్గా. అది హల్లెలూయా. ఏదైతే దైవజనుడి బలిపీఠం మీద చెప్తున్నాడో ఆ మాటలను గైకొని ఆ విధంగా నువ్వు జీవిస్తే నువ్వు ఎక్కడో తెలుసా. ఇది ఒకవేళ ఈ బిల్డింగు మట్టి మీద కడితే ఏమైపోయేది, ఇసుక మీద కడితే ఏమైపోద్ది, కూలిపోద్ది పునది లేకుండా. అక్కడ అంటున్నాడు అదే, ఈ మాటలని కనుక నీవు గ్రహించి నీవు యూటర్న్ తీసుకోగలిగితే, అంటే ఇప్పుడు వెళుతున్న ఆ పాపము, ఆ హృదయముతో వెళుతున్న నీవు దాన్ని విడిచిపెట్టి ఈ మాటలు గైకొని దాని ప్రకారం కనుక యూటర్న్ తీసుకోగలిగితే నువ్వు ఎక్కడ ఎలాగుంటాడు, బండ మీద రాయి ఉంటావు. హల్లెలూయా. దానికి అక్కడ అంటాడు నీ అక్రమ క్రియలన్నిటిని విడిచిపెట్టమంటాడు. హల్లెలూయా. ఉందా మాట చూడండి, ఎజ్కేల్ గ్రంథం 18వ అధ్యాయం 31 వచనం. ఎజ్కేల్ గ్రంథము 18వ అధ్యాయము 31 వచనం. థ్యాంక్ యూ జీసస్. ఏం చేయాలా? పెట్టుకోండి, సినిమాలు బాగా చూడండి, సీరియల్ బాగా చూడండి, అదే పాపం పనిలో ఉండండి, అదే తాగుతూ ఉండండి, ఇంక ఇష్టానుసారంగా అలాగే జీవించండి అన్నాడా? ఏమన్నాడు తల్లిగా? విడిచిపెట్టాలా. ఏం చేయాలా? విడిచిపెట్టాలా. అందుకే అపోస్తల కాలం 2వ అధ్యాయంలో లాస్ట్ వర్షం తెలుసుకో అంటాడు పేతురు, ఇదిగో ఈ లోకానికి వేరైపోవాలా. అంటే ఈ లోకము పాపము ఎలా ఉందో తెలుసా? యెషయా 60వ అధ్యాయంలో 2వ వచనం, ఈ లోకము చీకటి కమ్మి ఉన్నది. ఏముంది? చీకటి కమ్మి ఉన్నది. ఎందుకో తెలుసా? కరోనాలో వచ్చేస్తున్నాయి, వెళ్ళిపోయినాయి, భూకంపాలు వచ్చినాయి, వెళ్ళిపోయినాయి, వరదలు వచ్చినాయి, వెళ్ళిపోయినాయి. ఇప్పుడు వచ్చినాయి ఇక్కడ వరదలు. మొన్న ఏమైపోయింది? విజయవాడ మునిగిపోయింది. మన ఆకివీడు కాడ దేశాల మీద దేశాలు యుద్ధాలు వచ్చేసినాయి, రాజ్యాల మీద రాజ్యాలు పరిపాలన జరిగిపోతున్నాయి. ఆల్రెడీ మనం చూస్తే యెరూషలేముకి మనం వెళ్తే అక్కడ యేసయ్య ఏ కొండ మీద నుంచి అయితే పైకి వెళ్ళాడు, ఆరోహణ వెళ్ళాడు, ఆ కొండను తవ్వేశారు. అంటే రాకడ దగ్గరికి వచ్చేసింది. అందుకు ఇప్పుడు జరిగే కాలం తెలుసా? నువ్వు కేకులు కోసే కాలాలు కాదు, ప్యాకులు బిర్యానీ తినే కాలం కాదు. యేసయ్య ఆల్రెడీ ఈ భూలోకానికి 2024 సంవత్సరాల క్రితం వచ్చేసాడు.
హల్లెలూయా. నీ కొరకు మానవ శరీర రూపంలో తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఆయన ఎలా వచ్చాడు తెలుసా? నీ కొరకు ఆయన శరీరధారి వాక్యానుసారంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. చనిపోయి తిరిగి లేచి పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు పంపించి ఇదిగో నాతో మీతో మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. హల్లెలూయా. ఇంకా జరిగేది ఏంటో తెలుసా? రాకడ మాత్రమే. ఈ రాకడ దినాల్లో నేను ఎలా ఉండాలంటే అక్రమికులను అట్టి పెట్టుకొని ఉండే వ్యక్తులుగా ఉండకూడదు, ఆ పాపంలో ఉండకూడదు, ఆ తాగుబోతుగా ఉండకూడదు, ఇష్టానుసారం జీవించి ఉండకూడదు, సేవకురాలకి ఎదిరికించే వాళ్ళ వ్యక్తిగా ఉండకూడదు. సేవకురాలు ఒకవేళ ఒక మాట చెప్తున్నాను, నిన్ను గద్దిస్తుంది అంటే నిన్ను ప్రేమిస్తుందని అర్థం. దాన్ని నువ్వేం చేస్తావు? ఇంత మొహం పెట్టు. బైబిల్ గ్రంథ సామెతలో చెప్తూ ఉంటుంది, దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని గద్దిస్తాడు. ఆమేన్. మీ దైవజనాలు మేము ప్రేమిస్తుంది కాబట్టి అమ్మ ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు, ఆదివారం ఆరాధన మానకూడదు, మీరు ప్రార్థన చేసుకోవాలా, దేవునికి అనుకున్న ప్రకారము అన్ని కార్యాలు సక్రమంగా జరిగించాలంటే మన ముఖం మాత్రం మాడిపోయిన మసుకుండలాగా అయిపోతాయి. అమ్మ అవునా కదా? ఎందుకు అన్నది మా దైవజనురాలు, ఎందుకు అన్నది అని ఆలోచన ఉన్నది. కానీ నేను ఈ మందిరం కాతే ఇంకో మందిరానికి కోతులాగా వెళ్ళిపోతా, ఈ కొబ్బరి చెట్టు కాకపోతే వేరే కొబ్బరి చెట్టుకి వెళ్ళిపోతా. నేను అడుగుతున్నాను, ఈ చెట్టు పోతే ఆ చెట్టు వెళ్తావు, ఆ చెట్టు వెళ్తావు. అసలు ఈ సంఘం ఏదని అడిగితే నువ్వు సత్యం తర్వాత పాత పెట్టాలంటే ఏ పాస్టర్ వస్తాడా? స్థిరమలేనప్పుడు ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి దైవజనురాలు ఒకవేళ చేయలేకపోయినా అనిల్ అన్నను తీసుకొని వస్తారు. అవునా? కార్యక్రమం చేయడానికి ఎవరు తీసుకొస్తారు? దైవజన అనిల్ గారు ఆధ్వర్యంలో ఉన్నాయి కాబట్టి సంఘాలు, అనిల్ గారు వచ్చి ఏం చేస్తారు? మిమ్మల్ని భూస్థాపన చేస్తారు. అసలు కోతులాగా ఏదో అమ్మగారు అన్నారని ఇదిగో పక్కన పెద్ద చర్చ్ కనబడుతుంది దానికి వెళ్ళిపోతే రేపు పొద్దున ఈ చర్చ్ కాదు ఆ చర్చ్ కాదు, మళ్ళీ ఆకులు ఇదిగో శాంసంగ్ జోసఫ్ కూడా వచ్చాడంట ఆ చర్చ్కి వెళ్తుంది. అసలు పాతిపట్నం ఎందుకు? నీకు స్థిరం లేదు కదా అక్కడ కూడా. నేను అందుకే నా సంఘంలోకి వచ్చిన మొట్టమొదటి అడుగుతా, నువ్వే సంఘం నుంచి వచ్చావు? మొట్టమొదటి క్వశ్చన్ అది అడుగుతా, ఏ సంఘం నుంచి వచ్చావు అని అడుగుతా. పలానా సంఘమా అన్నారనుకో, ఎందుకు వచ్చేసావు అంట. మా అయ్యగారు తిట్టారు. అయ్యగారు ఎందుకు తిట్టారు అని అడుగుతా. ఎందుకు తిట్టారంటే ఇలా చేశాను. మరి తప్పు చేసి నా కుమార్ నేను ఏం చేస్తాను? అంతే. శిక్షించినప్పుడు ఏం చేయాలా? సరైన మార్గంలోకి వెళ్ళాలా. ఇప్పుడు తల్లిగా ట్రైన్ వెళ్తుంది, ట్రైన్ సరైన క్రమంలో వెళ్తేనే నర్సాపూర్ వెళ్తుంది లాస్ట్కి. సరైన క్రమంలో వెళ్ళకపోతే ఆకుడి సిద్ధపురం గడి దగ్గర ఆగిపోద్ది. సరైన క్రమంలో నడిపే కృప ఎవరికి ఇచ్చారంటే బోధకురాలకి ఇచ్చాడు. హల్లెలూయా. నువ్వు వంకర టింకరగా వెళుతుంటే నేను సరైన మార్గంలో కలపవలసిన బాధ్యత అంటే ఎవరిదంటే నాది, దైవజనురాలది. అంతే. హల్లెలూయా. నేను అంటాను, అలాంటప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు మారు మనసు పొందాలా, అంతే తప్ప మాడిపోయిన మసిమోఖంలాగా అయిపోకూడదు. ఎలాగా? మాడిపోయినా మసిమోఖం అయిపోకూడదు. ప్రభువా ఈరోజు మా అమ్మగారితో నువ్వు నాతో మాట్లాడు. కొందరు అంటారు, నేను అందుకే మీ అమ్మగారితో ఒక్క మాట కూడా మాట్లాడము. అమ్మగారి దగ్గరికి వెళ్తే మళ్ళీ అమ్మగారు ఇవన్నీ చెప్పారు అనుకుంటా అయ్యగారికి, అందుకే మమ్మల్ని తిడుతున్నారు అనుకుంటారు కొంతమంది. అమ్మగారితో ఒక్క మాట కూడా నేను మాట్లాడాల. ఇది నేను చెప్పితున్నాయని సత్యం, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిస్తున్నాడు. నేను చెప్పిన వాక్యం, తెచ్చుకున్న వాక్యం వేరు. ఇక్కడ కూర్చున్నప్పుడు దేవుడు ఆ వాక్యాన్ని మార్చేస్తాడు. ఒక్క వాక్యాన్ని చూసేనా, ఒక్క రెఫరెన్స్ని చూసేనా, దేవుడే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకనంటే దైవజనురాలు చెప్పినప్పుడు మాట వినకుండా ఉంటున్నారు, రక్షణ తీసుకున్నప్పుడు ఆ మాటను తోసివేస్తున్నారని మొదటి మాట. అవునా? మొదటి మాట అది. రెండో మాట ఏంటి? మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు అని దేవుడు చూస్తున్నాడని రెండో మాట. మూడో మాట ఏంటి? నువ్వు దేవుని చిత్తం చేయటం దేవునికి సంతోషం, కానీ నువ్వెవరి చిత్తం చేస్తున్నావు? ఈ లోకానుసార సాధారణ చిత్తం చేస్తున్నావు. ఎందుకు? నీ హృదయం ఇంకా మారలా, నూతన హృదయం రాలా, నూతన సృష్టిగా మారలా. ఇదిగో అందుకే గలతీలు 2:20 చదువుండే మాట, ఎంత అద్భుతమైన మాట. గలతీలు 2:20. థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్, లీడ్ మీ డాడీ. ఘోర పాపినైనా నేను నీకు దూరంగా పారిపోగా. నేను పాట పాడుతున్న ఒక ప్రవచనంగానే వస్తుంది మాట. ఘోర పాపినైనా నేను నీకు దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఘోర పాపినైనా నేను నీకు దూరంగా పారిపోగా,
నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. గ్లోరీ. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. చదువుతాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఈ మాట అందరు చెప్పండి. ఇంకా నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. చదువు, నెక్స్ట్ చదువురా. ఇకను జీవించువాడును అనండి మాట. ఇప్పుడు వరకు మీరు ఏ జీవితం జీవించారో నాకు తెలియదు తమ్ముడు అన్న. తల్లులారా, ఏ జీవితం జీవించారో నాకు తెలియదు. ఇక్కడి నుంచి ఇంక మీరు జీవించట్లేదు, దేవుడే మీలో జీవించునుగాక.